మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని హెచ్ఎంటీ కంపెనీని సందర్శించారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి. హెచ్ఎంటీ సీఎండీ రాజేష్ కోహ్లీతో కలిసి టూల్ డిజైన్ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కంపెనీ స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్, పీఎఫ్, జీతభత్యాలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులు, కార్మికులు సమస్యలపై కమిటీలు వేసి పరిష్కరిస్తామన్నారు కుమారస్వామి. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. Visited the Hyderabad plant of HMT. After assuming the charge of the heavy industries and steel ministry, I am traveling around the country wherever our HMT unit in 50-20 years, 50-60 years back installed to give employment and to the growth of the country. All the units are now in a closing stage. Several employees are in a deep trouble actually. Their family members also living in a pathetic condition. Almost all the units not to the expectation of the ministry, they are working. But even though entire thing is collapsed, the system, some employees now also they are dedicating to lift the problem what they are facing in all these units. 30 సంవత్సరాలుగా హెచ్ఎంటీలో పనిచేస్తున్నాను. ఈరోజు మాకు భారత హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మాకు విజిట్ చేయడం, కుమారస్వామి గారు విజిట్ చేయడం జరిగింది. మా యొక్క సమస్యలు అన్నిటివి వివరించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించినారు. అదేవిధంగా మినిస్టర్ గారికి మా యొక్క హెడ్ ఆఫీస్ బెంగళూరు వాళ్ళు చాలా ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ప్రోద్బల్యము, ఆ బెంగళూరు వాళ్ళ యొక్క కృషి వల్ల ఆయన ఈరోజు అన్ని హెచ్ఎండి యూనిట్లను తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఆయన ఒకటి ఏంటంటే ప్రతి యూనిట్కి వెళ్ళిన తర్వాత లోతు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని అధ్యయనం జరుగుతుంది.